నమో భగవతే రుద్రాయ. శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఆంధ్ర తెలంగాణలో ఉంటున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క నూతన ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా మనం భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే రాసులు నక్షత్రాల యొక్క అనుగ్రహంతో మన జీవితం ఎలా ఉంటుంది, అలాగే నవగ్రహాలు కూడా గోచారం జరుగుతున్నప్పుడు మన యొక్క రాశి సంచారంలో మన గ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది, ఎటువంటి సందర్భాలలో మనకి మంచి జరుగుతూ ఉంటుంది, ఎటువంటి సందర్భాలలో మనకి చెడు జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహ గోచారాన్ని బట్టి రాసులు నక్షత్రాల యొక్క కాలమానం కాల ప్రకారం అంతా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ నేను ద్వాదశ రాశుల గురించి వాటి ఫలితాల గురించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అనేటటువంటి ఉంటాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ చక్కగా చర్చిస్తాను. అయితే మేషము నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉన్నాయి, మీ భవిష్యత్ అనేటటువంటిది ఎలా ఉన్నది అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉన్నది, రాజపూజ్యం 1గా ఉంటే అవమానం 3గా ఉన్నది. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులిద్దరికీ కూడా చాలా చక్కనైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి. అలాగే గ్రహ గోచారాన్ని బట్టి ఈ యొక్క 3, 4 స్థానాలలో రాహుకేతువుల యొక్క సంచారం కూడా జరగడం ద్వారా మీకు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు ముందటి సంవత్సరం కన్నా అంటే క్రోధినామ సంవత్సరం కన్నా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం బాగా కలిసి వచ్చేటటువంటి కాలం. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో కార్యజయం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహంలో మంచి లాభాలు అనేటటువంటివి వస్తాయి. మీకు చక్కనైనటువంటి వివాహం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మనం చెప్పుకోవలసినది ఏమిటి అంటే ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గురుబలం యొక్క అనుగ్రహం చేత వారు చదివినటువంటి చదువు అంతా కూడా వారికి గుర్తుకుండి చక్కగా వారు ఏవైతే ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా చక్కగా రాసి మంచి మార్కులు పొందడము, అలాగే వారు కోరుకున్నటువంటి కాలేజీలో సీటు సంపాదించి వారు చదువుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ సెట్, లా సెట్, ఎడ్ సెట్ ఇటువంటివి ఏవైతే ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విజయం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసేటటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసేటటువంటి ఈ రాశి వారంతా కూడా చక్కనైనటువంటి అభివృద్ధి కనుక్కుని వారికి శాలరీస్ అవి కూడా పెరుగుతాయి. ఆర్థిక లాభాలు, ఆర్థిక వనరులు అనేటటువంటివి కూడా వారికి పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది. ఇక ప్రైవేట్ గా ఉద్యోగంగా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా వారి యజమాన్యం నుంచి ఎవరైతే వారి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి గుర్తింపు, మన్ననలు అనేటటువంటివి వారికి కలుగుతాయి. చక్కగా సంఘంలో గౌరవం అనేటటువంటిది లభిస్తుంది. వారికి కోర్టు కేసులు ఎవరైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులు ఉన్న వారందరికీ కూడా వాటిలో విజయం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా భూ గృహ ధన లాభాలు అనేటటువంటివి కూడా వారికి మెరుగ్గా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఈ యొక్క కళాకార రంగం ఎవరైతే ఉన్నారో కళాకారులు వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆర్థికమైనటువంటి లాభాలు ఉండి వారికి అవార్డులు, రివార్డులు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైతే చిత్ర పరిశ్రమలో ఉన్నారో అదే టీవీల్లో పనిచేసేవారు కానీ చలనచిత్రం అంటే టీవీ సినిమా రంగాలలో ఎవరైతే పనిచేస్తూ ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
వారికి కూడా ఆదాయ వనరులు అనేటటువంటివి చాలా విరివిగా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి నామినేటెడ్ పదవులు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు ప్రజలతో చక్కనైనటువంటి మన్ననలు పొంది అధికార వర్గంతో మెప్పు కూడా పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో చక్కనైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా చక్కనైనటువంటి లాభాలు ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి కలుస్తూ ఉంటాయి. ఇంకా ఏదైతే బంగారము వెండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి లాభాలు అనేటటువంటివి ఈ సంవత్సరం కలుగుతూ ఉంటాయి. ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టినటువంటి పెట్టుబడులకి వారు పండిస్తున్నటువంటి పంటకి కూడా మంచి ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుండి వచ్చి వారు చక్కగా ఆర్థికంగా ప్రయోజనాలు పొంది చక్కగా ధనికులు అయ్యేటటువంటి అవకాశం ఈ సంవత్సరం వృషభ రాశి రైతులకి అయితే ఉన్నది. ఇంకా అలాగే చేపలకి రొయ్యలకి సంబంధించినటువంటి చెరువులు సాగు చేస్తున్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఈ సంవత్సరం స్త్రీలు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా పుత్ర సంతానమే కలుగుతుంది. ఎందుకంటే వారికి గురుడు యొక్క అనుగ్రహము ఈ సంవత్సరము కలుగుతుంది. వారికి గ్రహ సంచారం అంటే ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారికి గురుడు లగ్న స్థానంలో ఉండడము, అలాగే ద్వితీయార్థంలో అంటే తదుపరి 6 నెలలలో వారికి 2వ స్థానంలో గురుడు ఉండడం ద్వారా కుటుంబ స్థానము గురుబలం బాగా ఉండి వారు కుటుంబ సభ్యులతో చాలా చక్కగా గడుపుతారు. ఇది వరకు ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుసుకుని వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారు చక్కగా జీవనం అనేటటువంటిది సాగిస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాలు ఏమిటి అంటే మంగళవారం పరిహారం ఆచరించాలి. మంగళవారం నాడు సాక్షాత్తు ఆ పరమశివుడికి మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంకు వెళ్లి రుద్రాభిషేకం అనేటటువంటిది జరిపించుకోవాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం పొడుగునా కూడా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు చెప్పినా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఏ నెలలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాశి వారు ఏప్రిల్ నెలలో వారికి ప్రథమార్థం అంటే ఏప్రిల్ మొదటి 2 వారములు కూడా వారికి చక్కగా కొంత ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడినా సరే ద్వితీయార్థంలో వారికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటి ఉంటుంది. అలాగే వారు రాసినటువంటి ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అలాగే కళాకార రంగంలో పనిచేస్తున్నటువంటి కళాకారులకు కానీ మంచి అనుగ్రహం ఉండి ఆ యొక్క గురుడు యొక్క అనుగ్రహం ఉండి వారికి కూడా మంచి ఆర్థిక లాభాలు అనేటటువంటివి కలుగుతాయి. ఇక షేర్ వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ మంచి లాభాలు అనేటటువంటివి ఏప్రిల్ నెలలో కలుగుతాయి. ఇక మే నెలలో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య భంగం కలిగించవచ్చు. కొంత ధన నష్టం అనేటటువంటిది మీకు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి మే నెలలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జూన్ నెలలో ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ జూన్ నెలలో ప్రథమార్థం అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనా ద్వితీయార్థంలో అంటే తదుపరి జూన్ నెలలో ఉన్నటువంటి 3-4 వారాలలో వారు మరలా పుంజుకొని వ్యాపారం చేస్తున్న వారు అభివృద్ధి పొందడము, అలాగే రైతులకు మంచి లాభసాటిమైనటువంటి ఆ యొక్క పంట పొలాల దిగుబడి అనేటటువంటిది రావడము కూడా మీకు జరుగుతుంది. ఇక జూలై నెలలో ఈ రాశి వారికి చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మంచి లాభాలు అనేటటువంటి ఉంటాయి. శత్రు జయం ఉంటుంది. ఇంకా వారు ఏదైనా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా వీరికి విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణములు కూడా ఈ సమయంలో కొనుక్కునేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఆగస్టు నెలలో వచ్చేసరికి వీరికి ఏదైతే వీరు ఇదివరకు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆ సమయంలో వారికి రావడము, అలాగే వారు మంచి కార్య జయము పొందడము, వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడం అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు, రైతులకు, షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు కూడా ఈ నెల అంతా కూడా వారికి చాలా చక్కగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి అమితమైనటువంటి అధిక ఆదాయం అనేటటువంటిది లభిస్తుంది. ఆ ఆదాయ వనరులు పెరగడం ద్వారా వీరికి చాలా ఖచ్చితమైనటువంటి ధన ప్రాప్తి అనేటటువంటిది కలగడము, అలాగే తద్వారా కొంత వారికి ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడి చిన్నపాటి ధన నష్టము కలగడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శత్రు జయం ఉంటుంది. భూగృహ లాభాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. షేర్ వ్యాపారస్తులకు ఇది మంచి కాలమనే చెప్పాలి.
అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి గ్రహాల యొక్క సంచారము అనుకూలత వలన వారు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధంగా వారికి ఉండి వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే ఈ అక్టోబర్ నెలలో మంచి ఆర్థికమైనటువంటి లాభాలు ఉంటాయి. ఇక నవంబర్ నెలలో వీరు అన్నింటా కూడా పైచేయిగా ఉండి వీరు ఏ కార్యమైతే కోరుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవడం, సంఘంలో గౌరవం పెరగడం, పెద్దల దగ్గర నుండి మంచి మంచి మాటలవి విని వారంతా కూడా అక్కడ అభివృద్ధి అనేటటువంటిది జరగడము అంతా కూడా మనకి జరుగుతుంటుంది. ఇక డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి గ్రహ గోచారం అంతా కూడా 8వ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి 8వ స్థానం కుజుడు సంచారం ద్వారా చిన్నపాటి ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే జనవరి నెలలో కూడా ఇదే పంతం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే జనవరి నెలలో కూడా ఆ కుజ సంచారం అనేటటువంటిది ఆ 8వ స్థానంలో ఉండడం, చిన్నపాటి సర్జరీలు అనేటటువంటివి జరగడము జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఎదుర్కొంటారు. ఇక ఫిబ్రవరి నెలలో మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మార్చి నెలలో ఈ రాశి వారికి చక్కనైనటువంటి ఆర్థిక లాభాలు ఉండి చక్కనైనటువంటి ప్రయోజనాలు పొంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, శత్రు జయము కూడా ఉండి వీరు అన్నింటా ముందు ఉండి వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను ఆచరించి చక్కనైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.